హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. బాగలేకపోయినా కూడా ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి కదా. సో నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ ప్లీజ్ కూర్చొని సపోర్ట్ చేయండి. ఇక ముందుగా అయితే ఇక్కడైతే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయాక వీడియో అనేది షూట్ చేయడం అనేది స్టార్ట్ చేశానండి. సో మా వారు 9:30 కల్లా అయితే వెళ్ళిపోయారనమాట. సో ఈరోజు పొద్దున అసలు స్టవ్ అనేది ముట్టించాను, కాకపోతే కాఫీ మాత్రమే పెట్టాను. అలాగే పాపకి పాలైతే ఇచ్చాను అనమాట. మా వారికి టిఫిన్కి వచ్చేసి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే ఆ అన్నంలో అయితే మామిడికాయ ఊరగాయ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినేసి బయలుదేరిపోయారనమాట. సో ఈ మధ్య హెల్త్ అనేది కొంచెం బాగుండట్లేదండి. ఎందుకు అంటే కొంచెం చలికాలం స్టార్ట్ అయింది కదా. సో నాకు కొంచెం చలికాలం స్టార్ట్ అవుతే ఏంటి అంటే కొంచెమని కాదండి, చలి చాలానే బాగానే పెడుతుంది. సో అరికాళ్ళు అయితే బాగా విపరీతమైన నొప్పులు ఉంటాయి. అలాగే ఈ మధ్య మార్నింగ్ లేవగానే వన్ సైడ్ తలనొప్పి అయితే బాగా ఉంటుందండి. అది టాబ్లెట్ వేసుకుంటే కానీ తగ్గట్లేదు అనమాట. సో ఆ విధంగా అయితే ఉంది. కంపల్సరీ డే బై డే అయితే తలనొప్పి మాత్రం అయితే వేసుకోవాల్సింది వస్తుందన్నమాట. సో ఇక చూసారా, ఇక కిచెన్లో అయితే ఎలా పడితే అలా ఉన్నాయి, గిన్నెలు అనేవి అలాగే ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ డ్రెస్ అనేది కటింగ్ చేద్దాం. ఇది మెటీరియల్ వచ్చేసి నైటీ క్లాత్ అనమాట. సో దీన్నైతే డ్రెస్గా కట్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా, మార్నింగ్ 9:30కి అలా అయితే వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో పాప పొద్దున 8 o'clock అలా లేచిందండి. లేచినప్పుడు తనకి పాలు పట్టేశాను కాబట్టి ఇక 9:30 అలా అవుతుంది. టిఫిన్ అయితే చేసి పెడదామని అయితే అనుకున్నాను. టిఫిన్కి వచ్చేసి నేను ఏమీ వేయలేదండి. సో ఇక ఈరోజు వచ్చేసి పాన్ కేక్ అయితే చేసి పెడదామని అయితే అనుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ అనేది తీసుకొని బాగా పండిపోయిన అరటిపండ్లు అయితే ఉన్నాయి. సో ఈ అరటిపండు వేసేసి అలాగే ఒక 2 tablespoon వరకు నెయ్యి కూడా యాడ్ చేశానండి. వేసేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట. అరటిపండు అలాగే గోధుమ పిండి ఇవన్నీ కూడా బాగా మెల్ట్ అయ్యేవి, బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని రిబ్బన్ కంటెన్సీ అదే అండి మనం దోశ వేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. సో మీకు కొంచెం స్వీట్నెస్ ఇష్టపడతారు అని అంటే ఇక్కడ షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పిల్లలు పాన్ కేక్ని కొంచెం ఇష్టంగా తింటారు కదా. సో బాగుంటుంది. బట్ మా చిట్టి తల్లి తింటుందో లేదో అనేది చూడాలన్నమాట. సో తనకైతే ఇది ఫస్ట్ టైం అయితే పెడుతున్నాను. ఇక కలిపేసుకొని ఇక దోశ పెనం మీద అయితే పాన్ కేక్ కొంచెం దోశ కన్నా కూడా కొంచెం మందంగానే వేసానండి. ఎందుకంటే పాన్ కేక్ అంటే కొంచెం మందంగా ఉంటుంది. అలాగే మనం ఇది స్వీట్ కదా, తొందరగా లేస్తుందో లేదో అనే ఉద్దేశంతో కూడా దోశ పెనం మీద అయితే మందంగా అయితే వేసాను. వేసేసి ఒక 1 tablespoon వరకు నెయ్యిని కూడా వేసుకొని కాల్చుకుంటున్నాను అనమాట. సో నెయ్యి అందుకు వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే బాయిల్ అయితే చేసుకుంటున్నానండి. సిమ్లోనే పెట్టేసుకొని చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి సిమ్లో అయితే పెట్టేసుకొని కాల్చుకున్నాను. ఇలా ఒక 3 నిమిషాలకి ఈ విధంగా అయితే కాలిందనమాట. దీన్ని అయితే ఇక తిప్పేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసుకొని చూసారా బాగా రెడ్గా కాలింది కదా. సో మాడుకోకుండా చాలా బాగా కాలిందనమాట. మళ్ళీ మూత అనేది పెట్టేసుకొని మళ్ళీ కూడా సేమ్ అదేవిధంగా ఒక 2 to 3 minutes అయితే కాల్చుకోవాలన్నమాట. ఇక కాల్చుకున్నానండి. ఇక ఈ విధంగా అయితే కాలిన తర్వాత కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉందని చెప్పాను కదా. తక్కువగా ఉంటే ఇక్కడ హనీ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం తినేసి చూసాను. సో స్వీట్నెస్ తక్కువగా అనిపిస్తే హనీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక యాడ్ చేసిన తర్వాత నా చిట్టి తల్లికి అయితే తినిపించడానికి అయితే ట్రై చేస్తున్నానండి. సో అది ఫస్ట్ ఒక ముక్క అయితే నోట్లో పెట్టేసుకొని ఊదుతూ ఉందనమాట. కొంచెం కాలుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఏమి కాదులేమ్మా, ఊదుకో అని చెప్తే మళ్ళీ కూడా తుంచేసుకొని వేరే దాంతో అయితే తుంచేసుకొని తింటూ ఉందనమాట.
నేను అనుకున్నట్టే అండి యాక్సెప్ట్ చేస్తదో లేదో అనుకున్నాను. బట్ యాక్సెప్ట్ చేయలేదనమాట. నేను అనుకున్నదే నిజమైంది. సో, ఎంతో కొంత ఒక హాఫ్ హాఫ్ అయితే తిన్నదనమాట ఒక దాంట్లో. సరేలే ఎంతో కొంత తినింది కదా అని చెప్పేసి ఇక తనకైతే వదిలేసాననమాట. ఇక మిగిలిన ప్యాన్ కేక్ అయితే నేనైతే తినేసాను. ఇక పాప తినేసిన తర్వాత తనకైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే చేయించేసానండి. ఫ్రెష్ అప్ చేయించేసి ఇక ఈరోజు కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు కొన్ని ఉన్నాయి. అలాగే మిషన్లో వేయాల్సిన బట్టలు కొన్ని ఉన్నాయన్నమాట. సో, మిషన్లో వేసే బట్టలను అయితే మిషన్లో వేసాను. హ్యాండ్ వాష్ చేయాల్సినవి అయితే పక్కకైతే పెట్టాను అనమాట. ఇక మిషన్లో వేసానో లేదో అండి, వేసాను కానీ ఇక్కడే వచ్చిందనమాట. వచ్చిందంట. ఏంటి అని అంటే మా వారు మార్నింగే చెప్పారు, అది స్విచ్ బోర్డ్ అనేది పనిచేయట్లేదు అని చెప్పేసి అన్నారనమాట. అయితే నేను మా వారితో ఎందుకు పనిచేయదు, నేను అదే విధంగా వాషింగ్ మిషన్ వేసాక పనిచేస్తుందని చెప్పేసి వాదిచ్చానమాట. సరేలే అని ఊరుకున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చేసి నేను చూస్తున్నారా వాషింగ్ మిషన్ని ఆన్ చేశాను కానీ ఆన్ అవ్వలేదు. స్విచ్ బోర్డ్ అయితే ప్రాబ్లం అయితే ఉందన్నమాట. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను కానీ ఈరోజు అయితే వాష్ అయితే చేయలేదు. సో, ప్రాబ్లం ఉండేసి స్విచ్ బోర్డు ప్రాబ్లం ఉండేసి హ్యాండ్ వాష్ అయితే చేద్దామని అయితే అనుకున్నాను. బట్ చేయలేదనమాట. ఇక వచ్చేసి ఇక పక్కకైతే పెట్టేశానండి. ఇక వంట అయితే చేస్తున్నాను. ఇక వంట వచ్చేసి ఇక్కడైతే పెసరపప్పు పాలకూర వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా వైట్ రైస్ అయితే వండేసాను అనమాట. ఇక ఒక పక్క అయితే టమాటా రసం అయితే పెట్టేసుకున్నాను. ఇక మా వారు కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు కదా. సో, ఇక నేను పాపే కదా ఉండేది అని చెప్పేసి ఒక చిన్న పాలకూర కట్ట ఉంటే దాంతో అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. ఓన్లీ పాలకూర అయినా కూడా సరిపోదు కదా అని చెప్పేసి పెసరపప్పు వేసుకొని పాలకూర ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. సో, ఒక పక్క వంట చేసుకుంటూ గిన్నెలనేవి కూడా తోమేసుకున్నాను అనమాట. ఈ గిన్నెలన్నీ కూడా తోమేసుకునేసరికి నాకు రసం అయిపోయింది. అలాగే అన్నం కూడా అయిపోయిందనమాట. పాలకూర వచ్చేసి సిమ్లో పెట్టేసి చేసుకున్నాను కొద్దిగా. కాబట్టి కొంచెం టైం అనేది పట్టిందనమాట. పాలకూరలో పాలు వేసేసి కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే అలాగే చేస్తాను. ఇక ఇక్కడ కారం అయితే అస్సలు వేయననమాట. ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ఈ పాలు అనేవి దించుకుంటామనంగా ఒక 2-3 నిమిషాలు దించుకుంటామనంగా అప్పుడు పాలనేవి కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చండి. లేదు నార్మల్ పాలైనా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు అనేది ఉడకనిచ్చుకొని దింపేసుకుంటే అంతే అండి. చాలా బాగుంటుంది. కమ్మగా కారంగా అస్సలు ఉండదనమాట. కమ్మగా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా పాలు పోసి పాలకూరలో వండుకుంటే కామెంట్ చేయండి. వండుకోకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక వంట అంతా కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక స్టవ్ని అయితే క్లీన్ అయితే చేద్దాం అనుకున్నాను. బట్ స్టవ్ని ముట్టుకుంటే వేడిగా ఉందనమాట. వాటర్ చల్లేస్తే గ్లాస్ పగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి నేను కొన్నప్పుడు నాకు షాప్ వాళ్ళు అయితే చెప్పారనమాట. వేడిగా ఉన్నప్పుడు నీళ్ళు కానీ అలాంటివి చల్లడం చేయకూడదు మేడం, చేస్తే కనుక గ్లాస్ పగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని అయితే చెప్పారు. సో, అప్పటి నుండి కూడా స్టవ్ అనేది వేడిగా ఉంటే అస్సలు వాటర్ అనేది వేయనండి. ఒక వెట్ క్లాత్ అయితే తీసుకొని ఆయిల్ మరకలు అయితే పడి ఉన్నాయి కదా. సో, ఆయిల్ మరకలను అయితే తుడుచుకుంటున్నాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి జస్ట్ తుడుచుకుంటున్నాను. నైట్ అయితే మొత్తం కూడా స్టవ్ని అయితే క్లీన్ అయితే చేసుకుందాంలే అని చెప్పేసి స్టవ్ని ఓన్లీ వెట్ క్లాత్తో తుడుచుకొని మళ్ళీ అవి కూడా అన్నీ సర్దేసుకున్నాను అనమాట. కిచెన్ కౌంటర్ టాప్ని మాత్రం అయితే వాటర్ పోసేసి మొత్తం క్లీన్ అయితే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, అవి ఇంకా కూడా కాలుతూ ఉన్నాయన్నమాట. సో, వేడి మీదనే తీసేసి తుడిచేసాను. ఇంకా స్టవ్ని అంతా కూడా తుడిచేసిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్న వాటర్ని కూడా మొత్తం వెట్ క్లాత్తో అయితే తీసేసుకొని తుడిచేసాను అనమాట. తుడిచిన తర్వాత ఇక నాకు కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్గా ఉంటే ముగ్గు అయితే వేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో, ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇక ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నానండి. నాకు ఎక్కువగా మెలుకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట. మెలుకు ముగ్గులు అయితే ఇష్టంగా వేయడానికి కూడా ఇష్టం ఉంటుంది. అలాగే నేర్చుకోవడానికి కూడా మెలుకు ముగ్గులు అంటే చూస్తే ఎక్కడైనా కానీ నేర్చుకుంటాను అనమాట. సో, ముగ్గు ఎలా ఉందండి? మీరు
మీరు ఎక్కువగా చుక్కల ముగ్గులు వేస్తారా, ఇలా మెలకువ ముగ్గులు వేస్తారా, లేకపోతే డిజైన్ ముగ్గులు వేస్తారా అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికి అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయితే చేశాను. ఇక చూసారు కదా, కిచెన్ కౌంటర్ టాప్ అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అనిపిస్తుంది అనమాట. సో నాకు ఇలా లుక్ చూసుకుంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక ముగ్గులు ఇవి వేసుకుంటే నా కిచెన్ అనేది నీట్గా ఉంది. ఇక నా పని ఈ పూటకి కిచెన్లో పని అయితే అయిపోయిందని అయితే ఫీల్ అవుతాను అనమాట. సో నాకు ఈ పని అంతా కూడా చేసుకునేసరికి 12:20 అలా అయితే అవుతుందండి. సో ఇక పని అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి వచ్చానమాట. సో ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసరికి 12:50 అలా అయితే అయ్యిందనమాట. ఇక మళ్ళీ పని అనేది ఏముంటుందండి, ఇక నా చిట్టి తల్లికి అయితే తినిపించడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కనుక తినిపించడం స్టార్ట్ చేస్తే అది కొంచెం లేట్గా తింటుంది కాబట్టి ఒక గంటన్నర అనేది పడుతుంది అనమాట. ఇంకా నా చిట్టి తల్లికి కూడా తినిపించేస్తున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి నా చిట్టి తల్లికి కూడా తినిపిస్తూ అలాగే ఇక నేను కూడా తినేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఎప్పుడు కూడా పాపకు తినిపించిన తర్వాత, పాపను పడుకోబెట్టిన తర్వాత నేను తినేదాన్ని. ఈరోజు అయితే ఎందుకో కదండి, పాలకూర ఫ్రై అయితే చేశాను కదా. సో నాకు పాలకూర ఫ్రై పాలు పోసి వండేసుకుంటే చాలా బాగా ఇష్టం ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఏదైనా కూర మనకి నచ్చిన కూర ఉంటే తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ విధంగా అనమాట. ఇంకా పాపకైతే పెట్టేశాను. పాప కూడా తింటూ ఉంది. నేను కూడా తినేసాను అనమాట. పాపతో పాటు కూర్చొని తినేసాము, ఇద్దరం కలిసి తినేసాము. ఇంకా తినేసిన తర్వాత పాపనైతే పడుకోబెట్టేశానండి. సో ఇక పడుకోబెట్టేసరికి 2:30, 2:40 అయితే అలా అయిందనమాట. సో ఇక పాప పడుకున్న తర్వాత ఇంకా తను వేసిన బొమ్మలన్నీ కూడా సదిరేయాలి. మెలకువతో ఉన్నప్పుడు అస్సలు సదరనివ్వదండి. నేను సదిరేసి అక్కడ పెడతానో లేదో వెంటనే తీసేసి అన్నీ కూడా కింద అయితే వేసేస్తుంది అనమాట. ఇక బొమ్మలన్నీ కూడా సదిరేసిన తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి డ్రెస్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి నాదేనండి. సో ఇక ఈరోజు అయితే ఈ డ్రెస్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. చాలా రోజులైందండి ఈ డ్రెస్ మెటీరియల్ కాదు, యాక్చువల్లీ ఇది క్లాత్ తీసుకొని చాలా ఈ రోజులు కాదు, ఇయర్స్ అయితే అయిపోయిందనమాట. సో ఇక చూసారా, ఈవినింగ్ 5 అయితే అలా అయింది. సో ఇలాగా నేను డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేసేసుకున్నాను అనమాట. 5 అలా అవుతుంది. పాప కూడా లేచేసిందండి. లేచేసి నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండగానే లేచేసిందనమాట. ఎలాగో ఇంకా స్టిచ్చింగ్ అయితే చేశాను కదా, ఒక్కసారి ఎలా ఉంది ఏంటి అయితే ట్రయల్ వేద్దామని చెప్పేసి వేసుకున్నాను అనమాట. చాలా బాగా కుదిరిందండి. నాకైతే ఫిట్టింగ్ అనేది కూడా చాలా బాగా కుదిరింది. సో మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. జస్ట్ పైన మాత్రమే పఫ్ వచ్చేసి, ఈ మధ్య చాలామంది పఫ్ అయితే పెట్టుకుంటున్నారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. పాతకాలంలో పెట్టుకునే పఫ్ని ఇప్పుడైతే ట్రెండ్ అయితే అవుతూ ఉంది కదా. సో నేను కూడా ఈ విధంగా అయితే పఫ్ అయితే పెట్టుకున్నాను. ఇక సైడ్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదండి. ఇక అప్పుడే పాప అయితే లేచేసిందనమాట. సో సరేలే అని చెప్పేసి ఒకసారి అయితే వేసుకొని తర్వాత సైడ్ స్టిచ్చెస్ అయితే వేసుకుందాం అని చెప్పేసి ఒకసారి అయితే వేసుకున్నాను. ఎప్పుడు చూసినా ఆయిలు బాయిలేనా, ఇంకేం చెప్పవా నువ్వు? ఎలా ఉన్నారు అని అడుగు. ఎలా ఉన్నారు? డ్రెస్ బాగుందా అమ్మ డ్రెస్? థ్యాంక్ యూ. ఎత్తుకో. ఇక తర్వాత పాపకైతే పాలైతే కాచానండి. ఇక నేను ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక టీ అయితే పెట్టేసుకొని తాగేస్తున్నాను. తాగుతూ ఉన్నా కూడా ప్రశాంతంగా తాగనివ్వదండి. అటు ఇటు వచ్చేసి మీద తొక్కుతూ ఉంటుంది అనమాట. సో ఇక నేనైతే టీ అయితే తాగేస్తున్నాను. ఇక టీ తాగిన తర్వాత పాపకు కూడా పాలైతే తాపేసానండి. పాలు తాపేసిన తర్వాత పాపకి ఫ్రెష్ అప్ అయితే చేద్దామని చెప్పేసి స్టవ్ మీద అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట. పాపకు వచ్చేసి నేను మార్నింగ్ అని ఈవినింగ్ రెండు పూటలు అయితే స్నానం చేస్తానండి. సో ఇక ఇక్కడ వచ్చేసి పాపని అయితే ఫ్రెష్ అప్ అయితే చేయించేసాను అనమాట. చేయించేసాను. అప్పటికి 6 అలా అవుతూ ఉంది. ఇక అది ఆడుకుంటూ ఉండి ఇక
ఇక ఆడుకుంటూ ఉంది. ఇక వంట అయితే చేసేసానండి. ఇక చూసారు కదా 7:30 అలా అవుతుందనమాట. సో ఇక వంట చేసుకుంటూ ఒక పక్క బట్టలు అయితే మడత అయితే పెట్టేసుకున్నాను. సో ఇదండి ఈరోజు బ్లాగు. ఇంతటితో నా పని అయితే అయిపోయింది అని అనుకుంటున్నారా? అస్సలు అవ్వలేదండి, ఇంకా కొంచెం ఉందన్నమాట. సో నాకు ఇంకొక టాస్క్ ఏంటంటే నా పాపకి తినిపించడం. ఆ పాప తినిపించిన తర్వాత గిన్నెలని కూడా తోమేసుకొని మళ్ళీ కిచెన్ కౌంటర్ టాప్ని అంతా కూడా క్లీన్ చేసుకొని స్టవ్ అనేది క్లీన్ చేసుకొని పడుకునేసరికి 10:30, 11 అయితే అయిపోతుందండి. సో ఇదండి నా వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. అంటిల్ బాయ్ బాయ్, సీ యూ అనదర్ వీడియో.